అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ భవ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు క్యాన్సర్స్ అనేవి ఒక్కటేసారి రావు. అంటే మేబీ మన బాడీలో కొన్ని నెలలుగా అలా ఉండి సడన్గా మన బాడీలో ఏదైనా చేంజెస్ కనిపించినప్పుడు దాన్ని మనం ట్రీట్ చేసినప్పుడు ఇది క్యాన్సర్ అని చెప్తాం కదా మ్యామ్. అంటే నార్మల్గా కొన్ని అయితే మనం అసలు పట్టించుకోము. సో నేను అడిగేది ఏంటంటే, అంటే ఎలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మన బాడీలో ఆ చేంజెస్ కనిపించినప్పుడు ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? సో దీనికి సింపుల్ క్వశ్చన్, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ని. అంటే ఏ పార్ట్కి అని అడగచ్చు మీరు. అంటే ఏ పార్ట్కి, మిగతా అన్ని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరో సర్జరీ అలా స్పెసిఫిక్గా ఆర్గన్ స్పెసిఫిక్ ఉంటారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ ఏంటి అంటే డిసీజ్ స్పెసిఫిక్ అంటాం. అంటే ఒక పర్టికులర్ క్యాన్సర్ అనే రోగం ఎక్కడొచ్చినా సరే మేము ట్రీట్ చేస్తాం అనేది ట్రైనింగ్. దట్ ఈస్ హౌ వీ హ్యాపెన్. ఎందుకు ఇలా ట్రైనింగ్ స్టార్ట్ అయింది అంటే బేసికల్లీ సేమ్ థింగ్. క్యాన్సర్ అనేది బాడీలో ఎక్కడైనా రావచ్చు, టాప్ టు బాటమ్. సో అది డిసీజ్ ఒకే నేచర్ తత్వం ఒకటి ఉంటుంది. అందుకనే దాని ప్రకారం అనేది అలా సర్జికల్ ఆంకాలజీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీకు ఎక్కడ వస్తుంది అనే దానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఎలా చెప్తాం మేము? హోల్ బాడీ మొత్తం ఎక్కడన్నా వస్తుంది. సో సింపుల్గా ఆన్సర్ చేయాలి అని అంటే ప్రతి మనిషికి ప్రతి బాడీలో ఏం జరుగుతుంది అనేది ఒక వేగ్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు నాకేంటి, నా రొమ్ము ఎట్లా ఉంటుంది, నా పీరియడ్స్ ఎట్లా ఉంటాయి, నా మోషన్ హ్యాబిట్స్ ఏంటి, నా కడుపు ఉబ్బరం ఎట్లా ఉంటుంది, నాకు అజీర్తి ఎట్లా ఉంటుంది అనేవి నా గురించి నాకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంటుంది. మీ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది. అలా ఎవ్రీబడి నోస్ దేర్ బాడీ. అంటే నో యువర్ బాడీ అని అంటాను సింపుల్గా. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ నార్మల్ ఫర్ యూ. నీ నార్మల్ స్టేట్లో నీకు తెలుసు ఏదో చిన్న అబ్నార్మాలిటీ అవుతుంది. ఆ అబ్నార్మాలిటీ కొన్నిసార్లు యాజ్ సింపుల్ యాజ్ డిస్పెప్సియా, అంటే యాసిడిటీ లాగా ఉండడం, బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆర్ రొమ్ములో ఒక గడ్డ, నొప్పి లేని గడ్డ, ఆర్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఒక మహిళకి పీరియడ్స్ బంద్ అయినాయి, ఆవిడకి ఇప్పుడు చిన్నగా 1-2 చుక్కలు మళ్ళీ బ్లీడింగ్ అయింది, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఆర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఉన్న మహిళకి ఏంటి అంటే అబ్నార్మల్గా బ్లీడింగ్ అవడం, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవడం, సెక్స్లో పార్టిసిపేట్ చేసిన రోజు బ్లీడింగ్ అవడం, ఎక్సెసివ్గా తెల్లబట్ట అవ్వడం, కానీ ఇలాంటి ఏదో ఒకటి రొటీన్కి భిన్నంగా అవుతుంది. ఇలా రొటీన్కి భిన్నంగా అయిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి డాక్టర్ని చూసేసేయండి అని కాదు నేను చెప్పేది. కాకపోతే రొటీన్కి భిన్నంగా అయ్యేది నార్మల్ అనుకోండి, ఏదైనా సింపుల్ ఇష్యూసే అనుకోండి, అవి జనరల్గా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్ ఒక పర్టికులర్ ట్రీట్మెంట్తో రెస్పాన్స్ అవ్వాలి. ఆ రెస్పాన్స్కి మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు క్యాన్సర్ అనేది టైం ఇవ్వదు. వన్ ప్రాబ్లమ్ విత్ ఇట్ ఇస్, మనం ఎంత డిలే చేస్తుంటే అంత స్ప్రెడ్ అవుతూ ఉంటుంది బాడీలో, దాని పని కూడా చేసుకుంటూ ఉంటుంది. దాని నేచర్ ఏంటి? స్ప్రెడ్ అవ్వడం. ఇక్కడ అన్కంట్రోల్డ్గా గ్రో అవడం, ఆ గ్రో అయిన కణాలు స్ప్రెడ్ అవడం, క్యాన్సర్ నేచర్ అది. సో ఎక్కువ డిలే చేసామనుకోండి, అంటే కొంతమందికి 3 months ఎక్కువ కాదు కదా అనిపిస్తుంది. సో వేరే విషయాల్లో 3 months ఎక్కువ కాదు కదా అనేది డిఫరెంట్. అంటే మీరు ఒక హర్నియా ప్రాబ్లం వినండి, క్యాన్సర్ కాదు, 3 నెలలు వెయిట్ చేస్తాం మేడం, మా ఇంట్లో ప్రాబ్లం లేదు, గాల్ బ్లాడర్ సర్జరీ 3 నెలలు వెయిట్ చేస్తాం, మాకు కుదరదు, లేదు ఫైబ్రాయిడ్ మా బ్రెస్ట్లో క్యాన్సర్ గడ్డ కాదు, ఒక 3 months వెయిట్ చేస్తాం, ఫైన్ వెయిట్ చేయండి. మీకు అంత కంఫర్టబుల్ ఉన్నప్పుడు కొంతమంది సమ్మర్ వెకేషన్లో వస్తామంటారు, ఫైన్. బట్ క్యాన్సర్కి 3 months వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయలేరు. ఆ 3 monthsలో అది రొమ్ములో ఉండే గడ్డ ఊపిరితిత్తుల వరకు కూడా వెళ్ళొచ్చు. సో టైం అనేది ఎక్కువ ఇవ్వకూడదు. ఆ టైం లిమిట్ ఏంటి అంటే మనం ఒక 3 weeks అనుకుంటాం అప్రాక్సిమేట్గా. 3 వారాల్లో సెటిల్ అవ్వలేదు, మా దగ్గరకు ఒకసారి రండి, టెస్టులు చేయిస్తాము, తిట్టుకోకుండా చేయించుకోండి. ఏంటి కడుపు ఉబ్బరం అంటే స్కానింగ్ రాశారు మేడం, ఇలా కాదు, తిట్టుకోకుండా చేయించుకోండి. దాంట్లో ఏం డిటెక్ట్ అవ్వలేదు అనుకోండి, వెయిట్ చేయండి, ఇంకొంచెం నార్మల్దే పోతుందేమో అనుకుని మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. దాంట్లో ఇఫ్ యూ డిటెక్ట్ ఎనీథింగ్, అప్పుడు మనం క్యాన్సర్కి సంబంధించి డిటెక్ట్ చేయగలుగుతాం అనమాట. సో సిమ్టమ్స్ అనేవి అలా, అందుకని నేను ఒక లాంగ్ వీడియో టాప్ టు బాటమ్ ఒక్కొక్క సిమ్టమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని వీడియోస్లో. ఇప్పుడు మనకు అంత టైం కన్స్ట్రెయింట్ లేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బండగుత్తులాగా, ఎనీథింగ్ అబ్నార్మల్ మోర్ దాన్ ఎ వీక్ గో టు డాక్టర్. కొంతమంది వెయిట్ లాస్, ఆకలేకపోవడం, ఇలాంటి క్యాన్సర్ సిమ్టమ్స్ అని చెప్తారు. అవన్నీ ఎప్పుడు మా స్టేజ్ 4లో ఆ టైంలో వచ్చే సిమ్టమ్స్. మనం అవేర్నెస్ చేసేది దేనికి? మీరు స్టేజ్ 1లో రండి అని చెప్తాము. ఈ వెయిట్ లాస్ వీటి గురించి వెయిట్ చేసి స్టేజ్ 4లో రాకూడదు కదా. సో ఆ సిమ్టమ్స్ నేను జనరల్గా చెప్పను, వెయిట్ లాస్ అలాంటివి కావు. ఈ అర్లీ స్టేజెస్లో ఏంటంటే వేగ్ సిమ్టమ్స్, నొప్పి లేని గడ్డలు, ఇలా చిన్న మైనర్ చేంజెస్ వచ్చినప్పుడే చూపించుకోవాలి. థ్యాంక్ యూ.